రామంపేటకు నియోజకవర్గం కావాలని చెప్పి మా గౌరవ మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు గారు సారి ఆదేశాల మేరకు మా తెలంగాణ టైగర్ హనుమంతన్న ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నిజాంపేట్ మండల్, రామంపేట్ టౌన్ మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఏకమై ఈరోజు రామంపేట పూర్వ వైభవం కలవాలంటే రామంపేటకు నియోజకవర్గం కావాలని చెప్పి ప్రతి ఇంటి నుంచి వచ్చే స్వరం. ఎందుకంటే ఈరోజు రామంపేట 1952 నుంచి 2009 వరకు తాలూకా అయి ఉండి రామంపేట నియోజకవర్గంగా చెప్పుకున్న రోజులు అవి. 2009లో మనం నియోజకవర్గం కోల్పోయినాం. దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పునర్విభజన భాగంగా కొత్త నియోజకవర్గాలు ఏర్పాలని చెప్పడం జరిగింది. అందులో రామంపేటకు పూర్వవైభవం కావాలంటే మన రామంపేట పూర్వవైభవానికి నియోజకవర్గం కావాలి. మా గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సార్ గారి ఆదేశాల మేరకు రామంపేటకు నియోజకవర్గం అయితే మనకు పరిపాలన సౌలభ్యం కలుగుతుందని చెప్పడం జరిగింది. మరియు రామంపేట చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పడం జరిగింది. ఏ రోజైతే మెదక్ నియోజకవర్గం చేసిర్రో మెదక్ మా యువ నాయకుడు చేసిన వెంటనే 2 సంవత్సరాల సుమారు 250 నుంచి 300 కోట్ల వరకు నిధులు తెచ్చి అభివృద్ధి చేసిండు. అదేవిధంగా మా రామంపేటకు కూడా నియోజకవర్గం అయితే మా యువ నాయకుడు కానీ మా మైనంపల్లి కుటుంబం ఖచ్చితంగా మహిళా వచ్చినా జెంట్స్ వచ్చినా మా రామంపేట పట్టణానికి, రామంపేట నియోజకవర్గానికి వాళ్ళే ఆధిపత్యం చెప్పడం జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే రామంపేట పట్టణంలో తూప్రాన్ ఏదైతే గత ప్రభుత్వం చేసిరో నియోజకవర్గాన్ని డివిజన్ చేసిర్రు, అక్కడ మొత్తం యూనిట్ చేసిర్రు, స్వార్థం కుట్ర రాజకీయాలు చేసిర్రు. ఆ రోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి ఏదైతుండో కేసీఆర్ గారు మా రామంపేటకు మన రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పి బూటకం ఇచ్చి ఈరోజు నియోజకవర్గం మన డివిజన్ ఒక వ్యవస్థ కోల్పోవడం జరిగింది. ఏదైతే ఉందో వాళ్ళు ఈ కక్షపూరిత కుట్ర ఇడిచిపెట్టి మా ప్రతిపక్ష నాయకుడిగా, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకుడిగా మా రామంపేటకు డివిజన్కి ఖచ్చితంగా పాటుపడాలి. అప్పుడే మాకు మా రామంపేట పట్టణాన్ని అభివృద్ధి చేసినట్టు జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నియోజకవర్గం ఉంటేనే అధిక నిధులు వస్తాయని చెప్పి ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరునికి అందరికి కూడా తెలుసు. ఏదైతే మనకు తూప్రాన్కి ఇచ్చి డివిజన్ ఇచ్చి 100 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చారు పోయిన ప్రభుత్వంలో, రామంపేటకు డివిజన్ ఇచ్చి 10 కోట్లు ఇచ్చినారు. అది అప్పులు కాక అవస్థలు పడుతున్నాం. మా యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ రావు సార్ గారు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా డివిజన్ కూడా పునరుద్ధరణ చేస్తానని చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు ముందు మంచి రోజులు ఏదైతే వస్తున్నాయో మా యువ నాయకుని ఆధీనంలో ఖచ్చితంగా డివిజన్ సాధిస్తామని చెప్పి మా తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన్న మరియు మా రోహిత్ రావు సార్ గారు ఇద్దరు చెప్పి మా యువ నాయకులకు మరియు మా కౌన్సిలర్, మా సర్పంచ్, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నిజాంపేట్ మండల్, రామంపేట్ టౌన్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆదేశాల మేరకు మేము చేస్తున్నాం. ప్రజలు నమ్మరు. ఈరోజు నియోజకవర్గాన్ని కొట్లాడే ఫ్యామిలీ అంటే మా మైనంపల్లి ఫ్యామిలీ ఫస్ట్. దానికి ఆయన అడుగుజాడల మేము నడవడానికి రెడీ ఉన్నాం. దీనికి నిదర్శనంగా ఎవరైతే కుట్రలు చేసి అది చేస్తారో ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. రేపు ఎలక్షన్లో వాళ్ళు బుద్ధి చెప్తారు. ఏదైతే రామంపేట పూర్వవైభవం కావాలంటే నియోజకవర్గం సాధిస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. అదే మాట మీద వేరే వాళ్ళు ఉండాలి మనం. ఎందుకంటే ఇంతమందుకు ముఖ్యమంత్రి చేసిన నాయకుడే తూప్రాన్ మీద ఇంట్రెస్ట్ చూస్తున్నామని చెప్పి మాకు తెలుస్తుంది. అది తప్పుకొని రామంపేటకు చేస్తే ఆయన కూడా రామంపేట కావాలని చెప్పి కోరితే రామంపేట 100% అభివృద్ధి చెందుతానని చెప్పి తెలుస్తున్నాను. జై. అలాగే నిజాంపేట మండలం నుంచి విచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు రామాయంపేట నియోజకవర్గం ఏర్పడాలని చెప్పి మా నాయకులైన మైనంపల్లి హనుమంతన్న, రోహిత్ రావు గారు కృతనిశ్చయంతో ముందుకు సాగాలని చెప్పేసి మా అందరినీ ఎన్నంటి ప్రోత్సహిస్తూ ఈరోజు జరిగిన ర్యాలీలో వాళ్ళు భాగమయ్యే వాళ్ళు కొన్ని కారణాల వాళ్ళు రాలేకపోయారు. కాకపోతే మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఈ నాయకత్వాన్ని ముందకు సాగించాలని చెప్పేసి వాళ్ళు కోరినారు. అదే ప్రకారంగా మేము ఈరోజు భారీ ఎత్తున మా కార్యకర్తలను, మా నాయకులను కలుపుకొని ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ మేము ఖచ్చితంగా రామాయంపేట నియోజకవర్గాన్ని పునరుద్ధరించేందుకు, అలాగే డీలిమిటేషన్లో భాగంగా రాబోయే కేంద్ర ప్రభుత్వం తీసుకునే డీలిమిటేషన్ కమిటీ ముందు మా యొక్క కోరికను, మా యొక్క రిప్రజెంటేషన్ ఖచ్చితంగా వినిపించి రామాయంపేట నియోజకవర్గాన్ని సాధించుకుంటాం. గతంలో ఉన్న ఆర్డీఓ ఆఫీస్ మన దగ్గర ఉండేది. రెవెన్యూ డివిజన్ కలిగిన రామాయంపేటను వదిలేసి మెదక్లో కలపడంలో మేము చాలా మా రామాయంపేట పూర్వవైభవం కోల్పోయింది. అలాగే అక్కడ ఏమీ లేని తూప్రాన్ మండల్ను ఆర్డీఓ ఆఫీస్ ఏర్పాటు చేసి కేవలం కుట్రపూరిత రాజకీయాలతోటి కేసీఆర్
ఉంటున్న నియోజకవర్గం కాబట్టి అక్కడ ఆర్డీఓ ఆఫీసును నెలకొల్పారు. పాత ఆర్డీఓ ఆఫీసును రామాయంపేటను వదిలేసారు. ఇక్కడ ఉన్న గతంలో ఉన్న పాలకులు కూడా అన్ని విస్మరించి వాళ్ళకు జయగొడుతూ ముందుకు సాగారు. ఈరోజు అవన్నీ నడవనీయము. రామాయంపేట మండల మరియు రామాయంపేట పాత నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు మా కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తుంది, కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సాధించేంత వరకు ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా ప్రజలలోకి తీసుకెళ్లి అలాగే రాబోయే కాలంలో అన్ని కుల సంఘాలను, అన్ని ఉద్యోగ సంఘాలను, అలాగే వ్యాపారస్తులను, ముఖ్యంగా యువతను ఇందులో భాగంగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ముందటికి నిర్వహించుకుంటూ పోతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన మా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారికి, అలాగే హనుమంతన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై కాంగ్రెస్. ఈ నియోజకవర్గం నుంచి టి అంజయ్య గారు మన ఎమ్మెల్యే ఐఎన్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు 1980 నుంచి 82 వరకు. అటువంటి ప్రాధాన్యత ఉన్న మన నియోజకవర్గాన్ని 2009లో మన నియోజకవర్గాన్ని కోల్పోయాం. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా మళ్ళా నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమంలో మన రామాయంపేట నియోజకవర్గం మాకు కావాలి. మా నుంచి ఏదైతే మీరు తీసుకున్నారో నియోజకవర్గం తిరిగి మాకు అది ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరు ఇక్కడ రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలోని ప్రజలు, నిజాంపేట మండలంలోని ప్రజలు ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మరి రామాయంపేట గౌరవ అప్పుడున్న శాసనసభ్యుడు నియోజకవర్గంలో సరైన రిప్రజెంటేషన్ చేయకుండా రామాయంపేట కాన్స్టిట్యున్సీ 3 ముక్కలైంది. 2 మండలాలు దొమ్మడలకి వెళ్ళిపోయినాయి, నర్సాపూర్కి వెళ్ళిపోయినాయి, మరి మెదక్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయినాయి. మరి ఆ రోజు కుల్దీప్ సింగ్ గారు రవీంద్ర భారతిలో పునర్విభజన కమిటీకి అందరి ప్రజాప్రతినిధులు పిలవగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ నాయకురాలు సరైన ప్రాతినిధ్యం చేయక, రిప్రజెంటేషన్ చేయక మరి కాన్స్టిట్యున్సీ గల్లంతు కాకుండానే 3 ముక్కలైంది. దయచేసి మనం అందరం ఈ ప్రాంత ప్రజానికం అందరం గమనించాలి. ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో మనం మైనంపల్లి హనుమంతరావు గారిని గెలిపించినాము, ఆ లక్ష్యాన్ని భిన్నంగా ఇప్పుడే మొన్ననే మాకు చెప్పాడు. తప్పకుండా మీరు నియోజకవర్గాన్ని ఏర్పాటుకు మీరందరూ శాయశక్తుల కృషి చేయాలని చెప్పారు. ఈరోజు 3 ఏరియాల నుంచి ఇక్కడ రావడం జరిపింది. రామాయంపేట మండలం, రామాయంపేట మున్సిపాలిటీ, మరి నిజాంపేట మున్సిపాలిటీ, నిజాంపేట మండలం. మరి రాబోయే రోజుల్లో కూడా చేగుంట, శంకరంపేట, నార్సింగి మండలాలకు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్తున్నాం. గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన అందరూ మాజీ శాసనసభ్యులు కానీ మరి అన్ని లేఖలను తీసుకుంటాం. తప్పకుండా పునర్విభజన కమిటీ ముందు అవసరమైతే ఢిల్లీ వరకు కూడా వెళ్ళి మరి అక్కడ ఈ నివేదిక సమర్పిస్తాం. స్థానిక పార్లమెంట్ సభ్యుని కూడా సహాయ సహకారాలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా మిగతా పార్టీ వారు, అధికార పార్టీలో ఉన్న మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మాతోటి వాళ్ళు కలిసి రావాలి, దీన్ని రాజకీయాలు చేయడం కాదు. గతంలో మీరు చేసిన అనర్థాలకి ఇక్కడ డివిజన్ కోల్పోయింది, మరి కాన్స్టిట్యున్సీ కోల్పోయింది. దయచేసి మా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మీరు కూడా స్వచ్ఛందంగా మా యొక్క కార్యక్రమాలు పాల్గొనాలని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఒక్క నిమిషం.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.